పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏకంగా 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇందుకు సంబంధించిన వివరాలను కాసేపట్లో మీడియా సమావేశంలో భద్రతా దళాలు వెల్లడించనున్నాయి. పక్కా సమాచారంతో ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించారు. 9 ఉగ్ర స్థావరాలపై ఈ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. देखना वाम कैसे आ रही है वहां से। अभी वीडियो कैच होगी नहीं होगी अगर उन्होंने 4 की याद करेंगे। डेरा मस्ती खाली करवा ली भाई। हाँ देखना वाम कैसे आ रही है। పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏకంగా 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇందుకు సంబంధించిన వివరాలను కాసేపట్లో మీడియా సమావేశంలో భద్రతా దళాలు వెల్లడించనున్నాయి. పక్కా సమాచారంతో ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించారు. 9 ఉగ్ర స్థావరాలపై ఈ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఎస్దీపిక ఏప్రిల్ 22వ తేదీ పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ పై ప్రతీకార చర్యలకు దిగింది. ఈరోజు అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్ అదేవిధంగా పీఓకేలో ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితత్వంతో కూడినటువంటి దాడులను నిర్వహించడం జరిగింది. ఐఏఎఫ్ ఫైటర్ జెట్లు అదేవిధంగా ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించడం జరిగింది. ఈ 9 స్థావరాల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టుగా భారత ఆర్మీ ఇప్పటికే అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ యొక్క ఆపరేషన్ లో త్రివిధ దళాలు కూడా ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొన్నాయి. ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ అదేవిధంగా నేవీ యొక్క అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ లో పాల్గొనడం జరిగింది. 1971 తర్వాత త్రివిధ దళాలు ఒకే ఆపరేషన్ లో పాకిస్తాన్ పై పాల్గొనడం ఇదే తొలిసారని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా లష్కరే తోయిబా అదేవిధంగా ఇతర ఏదైతే టెర్రరిస్టులకు సంబంధించినటువంటి ఆ టెర్రరిస్టులు ఉన్నారో అక్కడ అని చెప్పి ఖచ్చితత్వంతో కూడినటువంటి సమాచారంతో భారత ఏదైతే బలగాలు ఈ యొక్క ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్ అర్ధరాత్రి ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా ఇటు మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వీళ్ళు ప్రత్యక్షంగా ఇవన్నిటిని కూడా పర్యవేక్షించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మరి కాసేపట్లోనే మీడియాకు కూడా వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాలు కూడా ఈ యొక్క భారత చర్యను ఇప్పటికే హర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే భారతదేశం ప్రపంచ దేశాలకు కూడా ఈ యొక్క సమాచారాన్ని అందించడం జరిగింది. ఎందుకంటే కేవలం మేము పాకిస్తాన్ ప్రజలకు వ్యతిరేకం కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ టెర్రరిస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము, భారత్ చూస్తూ ఊరుకోదు టెర్రరిజం అని చెప్పి కూడా గత కొన్ని రోజులుగా చెప్తున్న ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ పై యొక్క చర్యకు దిగడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అమెరికా, రష్యా అదేవిధంగా సౌదీ అరేబియా, యుఏఈ దేశాలకు ఇతర ప్రపంచ దేశాలకు కూడా ఈ యొక్క జరిగినటువంటి దాడిని కూడా భారతదేశం వివరించడం జరిగింది. అది ఇప్పటికే చాలా దేశాలు భారత్కు మద్దతుగా నిలబడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ యొక్క చర్యను ఆయన సమర్థించడం జరిగింది. దీనిపై పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతీకారం తీర్చుకోవద్దు, ఎందుకంటే భారత్ చేసింది కరెక్టే అని చెప్పేసి కూడా ప్రపంచ దేశాలు చెప్తా ఉన్నాయి. మరొక వైపు ఇటు ఇజ్రాయెల్ దేశం కూడా భారత్కు అండగా నిలబడింది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రతీకారం ఏదైతే ఉందో ఉగ్రవాదులపై ఖచ్చితంగా దాడి అనేది భారత్ తీసుకున్నటువంటి చర్యను మేము దీనికి మేము మద్దతు పలుకుతున్నామని చెప్పి ఇజ్రాయెల్ కూడా చెప్పడం జరిగింది.
లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి దాదాపు 100 మందికి పైగా కూడా ఉగ్రవాదులు ఈ యొక్క ఆపరేషన్ లో మట్టుపెట్టినట్టుగా కూడా భారత బలగాలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అత్యంత ఖచ్చితత్వంతో కూడినటువంటి ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించామని భారత భద్రతా దళాలు చెప్తా ఉన్నాయి. దాడి తర్వాత అర్ధరాత్రి ఈ దాడి తర్వాత రక్షణ శాఖ మంత్రి జై హింద్ అని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క ఆపరేషన్ ను ఇటు దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, ఇతర సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యను అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దేశం కోసం అందరం ఒక్క తాటిపై నిలబడదామని చెప్పి ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు, అదేవిధంగా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అనంతరం అయితే పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే భారత్ చేసినటువంటి ఈ ప్రతీకార దాడిని మేము చూస్తూ ఊరికోబోము, ఆ శత్రు దేశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ యొక్క అనుకున్నటువంటి ఏదైతే ఆ కోరికను మేము నెరవేరనీయబోమని చెప్పేసి కూడా దానికి ప్రతిగా ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అనంతరం LOC వెంబడి ఇటు పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. ఇప్పటికే కాల్పుల ఒప్పందాన్ని ఇక్కడ తుంగలో తొక్కి పాకిస్తాన్ గత కొన్ని రోజులుగా కూడా LOC వెంబడి కాల్పులు జరుగుతూ ఉంది. మరొక వైపు ఈ రోజు పాకిస్తాన్ ప్రధాని ప్రకటన తర్వాత మరింత రెచ్చిపోయినటువంటి పాకిస్తాన్ ఇటు ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు కాల్పులకు తెగబడ్డారు. అయితే భారత సైన్యం కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు ధీటుగా సమాధానం ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క దాడికి సంబంధించి పూర్తి వివరాలను కూడా భద్రతా బలగాలు ప్రపంచానికి తెలియజేయబోతా ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు శ్రీనగర్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా ఇటు పాకిస్తాన్లోని వాళ్ళ ఎయిర్పోర్ట్లు కావచ్చు మూసివేయడం జరిగింది. ఎందుకంటే ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్లో కూడా ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఎక్కడా కూడా భారతదేశం ఒకటే చెప్తా ఉంది, ఎక్కడా కూడా మేము ఇటు పాక్ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క స్థావరాలపై దాడి చేయలేదు, కేవలం ఈ టెర్రరిస్టుల క్యాంపులపైనే దాడి చేశామని చెప్పి కూడా ఇప్పటికే ఇటు భారత ప్రభుత్వం కానీ భారత ఆర్మీ బలగాలు కానీ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ యొక్క ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసినటువంటి ప్రతీకార దాడి ఏదైతే ఉందో దీనిపై సర్వత్రా కూడా దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్ర దాడిలో ఎవరైతే అమరులయ్యారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు దీన్ని మోడీ భారత ప్రభుత్వం మాకు న్యాయం చేసిందని చెప్పి కూడా ఒక భావోద్వేగానికి కూడా లోనవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ఇటు భద్రతా దళాలు పత్రికా సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. అనంతరం కేంద్ర కేబినెట్ కూడా ప్రత్యేకంగా సమావేశం కాబోతా ఉంది. ఇప్పటికే ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికే భారత భద్రతా దళాలు ప్రకటించాయి. ఎందుకంటే ఎట్లా ఒకవేళ యుద్ధం కనుక వస్తే ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అనే దానిపై కూడా ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించేందుకు ఇటు దేశవ్యాప్తంగా ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు ఈరోజు సాయంత్రం అని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే దీంతో పాటు మరొక వైపు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనే ఏదైతే పేరు పెట్టడం జరిగిందో ఈ పేరు వెనకపై కూడా ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే భారత భద్రతా దళాల నుండి తెలుస్తా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే పెహల్గామ్ లో దాడి చేశారో, ముఖ్యంగా హిందువులపై దాడి చేశారో, హిందూ స్త్రీలకు ప్రతీకగా ఉన్నటువంటి సింధూర్నే సో దాన్ని పేరుకి ఎంచుకున్నామని చెప్పి కూడా దీనికి సంబంధించి తెలుస్తా ఉంది. ఆపరేషన్ సింధూర్తో ఖచ్చితత్వంతో కూడినటువంటి దాడి నిర్వహించాము, పాకిస్తాన్ కు బుద్ధి చెప్పామని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మరి కాసేపట్లో భారత బలగాలు వెల్లడించే అవకాశం కనిపిస్తా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.